హలో అండి, నేను మీ సౌజన్య అండ్ వెల్కమ్ టు వీగన్ వంటలు. ఈరోజు టమాటోతో 2 రకాల పప్పులు చేయబోతున్నాను. ఇవి చేయడం ఎంత ఈజీయో అంత రుచిగా ఉంటాయి. టమాటా పప్పు రెగ్యులర్గా అందరం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం, కానీ నేను చూపించే ఈ రెసిపీని కూడా ఒకసారి చూసేయండి, చాలా చాలా బాగుంటుంది. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు కందిపప్పు వేసుకొని తగినన్ని నీళ్లు పోసి బాగా కడుక్కోండి. తరువాత 2 నుంచి 3 టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా తరిగి వేసుకోండి. అందులో 1.5 గ్లాసుల నీళ్లు పోసి మూత పెట్టి 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. కుక్కర్ పూర్తిగా చల్లారాక మూత తీసి పప్పుని కవ్వంతో కానీ గరిటెతో కానీ ఇలా ఎనపండి. తరువాత ఇందులో 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన రసాన్ని పోయండి. ఇక్కడ చింతపండు రసం పప్పుకి మంచి టేస్ట్ని ఇస్తుంది. చింతపండు రసం వేసిన పప్పుకి వేయని పప్పుకి టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఒకవేళ వేయకపోతే ఈసారి వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 5 రెబ్బల కరివేపాకు వేసి కలపండి. ఇక్కడ కారం ఆప్షనల్, నేను కలర్ కోసం వేశాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో పచ్చిమిరపకాయలు వాడుకోండి. కొద్దిగా ఉడుకుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి ఉడికించండి. ఇప్పుడు తాలింపు కోసం కడాయి పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి కాగాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 చిదిమిన ఎండుమిరపకాయలు, 8 తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి పప్పులో కలపండి. ఇక్కడ వెల్లుల్లిపాయలు పప్పుకి మంచి కమ్మదనాన్ని ఇస్తాయి. చిన్నప్పుడు నేను మా చెల్లి పప్పులో ఈ ఉల్లిపాయల కోసం కొట్టుకునే వాళ్ళం. ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి, కానీ వెల్లుల్లిపాయలు వేస్తే పప్పుకి రుచి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. లాస్ట్గా కొత్తిమీర వేసి 1 ఉడుకు రానిచ్చి సర్వ్ చేసుకోండి. అంతే, టేస్టీ టేస్టీ టమాటా పప్పు రెడీ. ఈ పప్పు వేళ్ళు నాక్కొని జుర్రుకుని తాగేంత బాగుంటుంది. నెక్స్ట్ వెరైటీ కోసం ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 కప్పు పెసరపప్పు వేసి కడుక్కోండి. తరువాత ఒక 4 నుంచి 5 టమాటాలు తీసుకొని వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ పప్పులో చింతపండు వాడం కాబట్టి టమాటాలు కొద్దిగా ఎక్కువే పడతాయి. అప్పుడే కొంచెం పుల్లదనం వచ్చి పప్పు బాగుంటుంది. ఇప్పుడు ఒక బాణ తీసుకొని అందులో కడిగిన పప్పుని వేయండి. అలాగే టమాటా ముక్కలు కూడా వేసి ఒక 2 గ్లాసుల నీళ్లు పోసి ఉడికించండి. ఇక్కడ నేను పప్పుని ప్రెషర్ కుక్కర్లో పెట్టట్లేదండి. కుక్కర్లో పెడితే పప్పు బాగా ముద్దైపోతుంది, జిగురుగా వస్తుంది. పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి ఇలా విడిగా ఉడికిస్తున్నాను. పప్పుని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోండి. ఇప్పుడు పప్పు అంతా చక్కగా ఉడికిపోయింది. దీన్ని ఇలా గెరిటెతో కానీ లేదా కవ్వంతో కానీ మెదుపుకోండి. తరువాత రుచికి సరిపడా ఉప్పు, 2 పచ్చిమిర్చి చీలికలు, 5 రెబ్బల కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ కారం వేసి కలిపి మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి కాగాక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడించండి. ఆవాలు చిటపటలాడాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిన్న ఉల్లిపాయని ఇలా చీలికలుగా చేసుకొని దోరగా వేయించండి. ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో కలిపి కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. అంతేనండి, కమ్మటి పప్పు రెడీ అయిపోయింది. చిన్నపిల్లలు కూడా చేసేంత ఈజీగా ఉన్న టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ పప్పుని ఎలా చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం వీగన్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.